friends, this is Mimicry Rakesh Gorla. Welcome to my channel Ballet Talent Guru YouTube channel. Friends, ఈ రోజు సాతారం ఎల్లమ్మ దగ్గరికి పోతున్నాం. ఈ ఆటో సామాన్ ఎదురుతురు మొత్తం మా వాళ్ళు గాలిగాలింది. ఓకే ఫ్రెండ్స్, జర్నీ స్టార్ట్ అయిపోయింది. దమ్మనపేట సాతారం ఎల్లమ్మ. ఫ్రెండ్స్, ఇది కొరుట్ల కావేరీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్. చూడొచ్చు ఎంత గ్రీనరీ ఉందో, చెట్లు. కొరుట్ల కావేరీ గార్డెన్స్. ఫ్రెండ్స్, కొరుట్ల నుండి ఐలాపూర్ రోడ్డు నుండి మనం వెళ్ళాలి సాతారం ఎల్లమ్మ కాడికి వెళ్ళాలంటే. ఫ్రెండ్స్, ఇదంతా కొరుట్ల ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న ఐలాపూర్ రోడ్ నుండి రైట్ సైడ్ క్రాసింగ్ తీసుకొని స్ట్రేట్గా వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, టర్నింగ్ తీసుకున్నాం. తర్వాత ఇది ఐలాపూర్ కన్నా ముందు ఒక కిషన్ రావు పల్లె అని ఒకటి ఉంటుంది. తర్వాత ఐలాపూర్, ధర్మారం, గుండంపల్లి, సాతారం, అంతే ఫ్రెండ్స్. చూడొచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. గ్రీనరీ, చెట్లు, ఈ హరితహారం చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇది ఫ్యూయల్ బ్రేక్. చూడొచ్చు పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో. అందుకే వీడియో పూర్తిగా అలాగే పెట్టేసాను, కట్ చేయకుండా. టెంపుల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అందుకే మీరు కూడా చూడాలని ఇట్లా చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం మనం గుడి దగ్గరికి. గుడి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది శిలాఫలకం, దాతలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళది. ఫ్రెండ్స్, గుడి ఫస్ట్లోకి చూడొచ్చు మీరు ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా అనిపించింది. సాతారం ఇది బ్రాహ్మణ ఎల్లమ్మ టెంపుల్. ఫ్రెండ్స్, ఇక్కడ కోళ్ళు కోసుకోవడం కానీ మేకలు గొర్రెలు కోసుకోవడం అని ఉంటుంది కదా, అవి ఏం బందే ఫ్రెండ్స్. ఓన్లీ మరియు పెరుగన్నం అట్లా, ఓన్లీ శాకాహారి అన్నట్టు. బ్రాహ్మణ ఎల్లమ్మ అంటే శాకాహారి. ఫ్రెండ్స్, ఇది కాటమయ్య గౌడ్స్కి ఒక కులదేవత లెక్క చెప్పుకోవచ్చు. వాళ్ళు చెట్లు ఎక్కి ప్రతి సంవత్సరం ఇట్లా ఈ దేవునికి మేకపోతులతోని గొర్రె పొదులతోని చేసుకుంటారు పండుగ. ఫ్రెండ్స్, ఇంకా గుడి పైన 3 వైపులా ఎల్లమ్మ తల్లి విగ్రహం ఉంది, చూడొచ్చు. నమస్కారం దాదా, నీ పేరేం పేరు? నారాయణ. నారాయణ. ఇక్కడ మరి గుడి ప్రత్యేకత చెప్తావా?
కాటమయ్య గవర్నర్ల దేవుడు కదా. ఆలయానికి ఒకసారి పండుగ చేసుకుంటుంది, కోసుకొని తాళ్ళు వస్తాం. తాళ్ళు వలిగేటప్పుడు ఏడాదికి ఒకసారి పిల్లని కోసుకొని తాళ్ళు వలిగేటప్పుడు పండుగ చేసుకుంటారు. పెద్ద అయ్యా సంవత్సరం ఒకసారి వేసుకుంటారు కాటమయ్యకు. సంవత్సరం తాళ్ళు వచ్చినప్పుడు పండుగ. గుడి ఎట్లా మరి గవర్నమెంట్ కట్టించిందా మీరే కట్టించిందా? మేమే అందరు కలిసి కట్టించుకున్నారు. 4 ఎకరాల భూమి ఉంది. 4 ఎకరాల భూమి అమ్మారు అందరు కలిసి. కొన్ని అవి ఇచ్చింది, ఇవి కూడా కొన్న. నాలుగు లక్షలు గవర్నమెంట్ నుంచి వచ్చినాయట. ఇక 1,35,000 ఊరు మీకు వెళ్ళి ఇస్తారట. ఇంకా మరి ఈ గుడి ఇదేం దేవుడు? ఇది బ్రాహ్మణమ్మ. ఇది కొబ్బరికాయలు, పరమాన్నం, బెల్లబువ్వలు అంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మిమిక్రీ రాకేష్ గోర్లా. ఇప్పుడు సాతారం ఎల్లమ్మ మండలం మల్లాపూర్ గ్రామంలో ఉన్నాం. ఫ్రెండ్స్, ఇది మన బ్రాహ్మణ ఎల్లమ్మ అంటే కొంచెం ఇది ఏమంటాను, మాంసం మద్యం లేని విగ్రహం మన గుడి అన్నట్టు. ఓన్లీ బెల్లం అన్నం, ఇంకేంటి పెరుగు కొబ్బరికాయ అంతే. ఓన్లీ ఇక్కడ ఎల్లమ్మ అంటే నీస్ కౌస్ తింటుంది కదా అంటే ఈ ఎల్లమ్మ బ్రాహ్మణ ఎల్లమ్మ అన్నట. అసలు ఏం బంద్ ఇక్కడ. సాతారం ఎల్లమ్మ బ్రాహ్మణ ఎల్లమ్మ గుడిలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఈ 2 విగ్రహాలు ఉన్నాయి కదా, అటొక విగ్రహం ఇటొక విగ్రహం. ఇవి ఎల్లమ్మకు కావలి లెక్క ఉంటుండేనట. శివుని ముంగట నంది ఉంటుంది, ఎల్లమ్మ ముంగట సింహం ఉంటుంది. తర్వాత ఇక పుట్టల నుంచి రేణుక ఎల్లమ్మ పాము, ఇక కుండలు ఇవన్నీ చూడొచ్చు. తర్వాత మనం డైరెక్ట్ గుళ్ళకు పోయి విగ్రహం చూద్దాం. ఎల్లమ్మ విగ్రహం మొత్తం ఎల్లమ్మ గురించి అవన్నీ గురించి వీడియో. బ్రాహ్మణ ఎల్లమ్మ అంటే మనకు కౌసు నీసు బంద్ అన్నట్టు. ఇక్కడ కౌసు నీసు బంద్ ఇక్కడ. కొడుకు పంజరావు ఏడి కోడలు చెల్లాదేవి, ఇద్దరు భార్య భర్తలు. కొడుకు పరిసరం కూడా కోడలే చెల్లాదేవి. చంద్రాల దేవి కొడుకు కోడలు అన్నట్టు ఎల్లమ్మ. కొడుకు కోడలు. నారాయణ తాత మొత్తం గుడి గురించి చెప్తుండు. ఇవి ఎల్లమ్మ తల్లి దేవస్థానము, సాతారము మండలం మల్లాపూర్. ఇది ఇల్లు 4 మొత్తం 5 6 కొడుకుంటున్నారు. ఏది బిడ్డ చిన్న బిడ్డ ఈద గౌడు. తర్వాత ఇప్పుడు ఎలా పెరిగి ముందు ఇదంతా బిడ్డలండి. ఎలా తల్లి పెరిగి ముంజారు. ఈ శంకరుడు ఎలా తల్లి తండ్రి కావచ్చు. శంకరుడు ఎల్లవ తల్లి తండ్రి మొత్తం ఎల్లమ్మ కుటుంబం అన్నట్టు. అంతే గుళ్ళు స్థాపించిన వాళ్ళంతా ఏంటిది ఎల్లమ్మ తల్లి కొడుకులు బిడ్డలు, కొడుకు కోడలు, మునిరాజు ముంజారు గైదారు అక్కడ అక్కడ ముంజారు
ఇంకో ఎలా ఉంటుంది మోసం ఇదేనా? ఈయన కూడా రాదు ఈయన వాళ్ళు అన్నదమ్ములు ఇంకా అన్నదమ్ములా అది ఉండేది ఇదే కదా అదే శంకరుడు రావటానికి తండ్రి శంకరుడు ఇది ఇంకో ఎలా మోసం చేయడం కార్తీక రాదు కార్తీక రాదు ఎలా ఎంగిలి బోనం చేసుడు ఎంగిలి చేసుడు ఈయనని కూడా పెట్టింది ఇక్కడ ఎలా తల్లి మాయాబాబా అలా మోసం చేస్తారు అంటే ఇప్పుడు ఓన్లీ ఇక్కడ బెల్ల పువ్వునే సాగరనా బెల్లం పువ్వ కొబ్బరికాయలు ఇవన్నీ పెట్టుకోండు పుట్టలు అవి కండ్లు పుట్టలు రాజు మీసాలు అట్లా చెప్తారా కొంచెం కొట్టు పెట్టు మళ్ళీ ఇప్పుడు పాత కూడా 8 సంవత్సరాలు అయింది కొత్త కూడా 8 సంవత్సరాలు అయింది కట్టి ఏ పాత రెడీ కదా ఇది ఇక్కడ ఇవి డైరెక్ట్ కట్టిరా అది ఒకటే ఎలా ఉంది ఇక ఈ పట్టాలు తీసుకుందాం అన్నారు 10-15 ఏళ్ళు దాని 15 ఏళ్ళు అయిందా అది కోడ చంద్ర కోడ చంద్రాదేవి కొడుకు పాచరా బిడ్డ ఈయన గౌరి బిడ్డ ఇదే గౌడు ఓకే ఫ్రెండ్స్ మనం కడప కడిగి లోపలికి ముగ్గు వేసి వెళ్తారు ఫ్రెండ్స్ లోపల కూడా ముగ్గు వేసి మనం తెచ్చినటువంటి బెల్లమన్నంతో మరియు కొబ్బరికాయ పెరుగు వాటితో అమ్మవారికి ఉపహారాలుగా పెడతారు ఫ్రెండ్స్ చీరలు కనుములు గాజులు ఇంకా కండ్లు పుట్టలు మీసాలు అటువంటివి మొక్కుకున్నవారు అమ్మవారికి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎల్లమ్మ ఫ్రెండ్స్ ఇదే అసలు సీజలైన సాధారణ ఎల్లమ్మ దేవుడు ఇక్కడనే మన యాటలు కోళ్ళు కోసుకోవడం జరుగుతుంది ఇల్లమ్మకు మొక్కుకున్నటువంటి ముక్కు పుల్లలు అని కండ్లు పుట్టలు అట్లా చేసి పెడతారు మొక్కు తీరాలని ఫ్రెండ్స్ నెక్స్ట్ కోడిని కోసే వీడియో చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఎల్లమ్మ యొక్క ప్రత్యేకత ఏంటిదంటే మచ్చలేని మేకపిల్ల అంటారు మొత్తం ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంటుంది అది మేకతోనైతే అట్లా ఉంటుంది లేకుంటే కోడి మనం ఇక్కడ మేము ప్రస్తుతం కోడితో వచ్చాం కాబట్టి కోడి కోసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా మొక్కుకుంటే తప్పనిసరిగా నల్ల మేకతోనే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఓడి బియ్యము గాజులు చీరే కనుము అట్లా పెట్టి మొక్కడం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్